ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 ఏళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కింద డిస్ట్రిబ్యూటరీ కాలువలకు 1 ఎకరం భూమి కూడా సేకరించలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక భూ నిర్వాసితులకు అన్యాయం చేయకుండా నిధులు విడుదల చేసిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో డిస్ట్రిబ్యూటరీ ఛానళ్ళకి కాలువలకి 1 ఎకరం భూసేకరణ చేయలేదు, 1 రూపాయి ఖర్చు పెట్టలేదు. గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఆర్థిక మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా మీ జిల్లా మంత్రులు మరి తుమ్మల నాగేశ్వరరావు గారు, పెద్దలు శ్రీనివాసరెడ్డి గారి పూర్తిగా వారి చొరవతో ప్రోత్సాహంతో సీతారామ ప్రాజెక్టుకి గతంలో డిస్ట్రిబ్యూటరీ కాలువలు మరి 1 ఎకరం కూడా ఆయకట్టు 1 ఎకరం కూడా భూసేకరణ చేయలే, 1 రూపాయి ఖర్చు పెట్టలేదు. సీతారామ ప్రాజెక్టుకి మరి ఈ భూసేకరణకి కాలువల నిర్మాణంకి మరి రివైజ్ ఎస్టిమేట్స్ కింద 13,000 కోట్ల నుంచి 19,000 కోట్లకి మంజూరు చేసింది మన కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి నేను మనవి చేస్తున్నా.